వరదల్లో వేల వాహనాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో కార్లు డ్యామేజ్ అయ్యాయి. టూ వీలర్ నుంచి ట్రాలీ వరకు దెబ్బతిన్నాయి. అయితే బతుకుబండి లాగేది ఆ బండ్లే కాబట్టి రిపేర్ చేయించుకోక తప్పని పరిస్థితి. మెకానిక్ షెడ్ల ముందు క్యూ కడుతూనే ఇన్సూరెన్స్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలకు దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనే అయోమయంలో పడిపోయారు బాధితులు. వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ ఎలా పొందాలి, డ్యామేజీని ఎలా లెక్కిస్తారు, బీమా సొమ్ము ఎంత వస్తుంది అని లెక్కలేసుకుంటున్నారు. కొత్త బండి అయితే వారంటీ ఉంటుంది, షోరూమ్ వాళ్లే రిపేర్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ పాత బండి అయితే పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో వరదలు భూకంపాల కవరేజ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ ప్రకారం బండిని బాగు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తీసుకునే ఇన్సూరెన్స్ దొంగతనం, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కవరేజీ ఇస్తాయి. కానీ ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు, కార్లు వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ఇన్సూరెన్స్ రాదు. సాధారణ కారు ఇన్సూరెన్స్ బదులుగా కాంప్రిహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు కూడా కవరేజీ పొందవచ్చు. వరద నీటి కారణంగా ఇంజన్ నష్టపోయినప్పుడు సాధారణ పాలసీ కవర్ చేయదు. ఇంజన్ ప్రొడక్షన్ యాడ్ ఆన్ కవర్ తీసుకుంటే కంపెనీ నుంచి పూర్తి క్లెయిమ్ పొందొచ్చు. ఇప్పటికే వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయంలో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూడాలని సూచించారు బాబు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారంతా పేద, మధ్యతరగతి ప్రజలే కాబట్టి వారి పట్ల మానవీయ కోణంలో స్పందించాలని అన్నారు. ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయవద్దని కోరారు చంద్రబాబు. బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీలకు వరద బాధితులు క్యూ కట్టారు. వరదల్లో పాడైన వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ 12 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. ఓన్ డ్యామేజ్ పాలసీ తీసుకున్న వారికి వరదల్లో నష్టపరిహారం వస్తుందని చెబుతున్నారు ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు. విజయవాడలో సుమారు 10,000కు పైగా వాహనదారులను ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వస్తారని అంచనా వేస్తున్నామంటున్న సర్వేయర్ మధుబాబుతో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఇన్సూరెన్స్కి సంబంధించిన సర్వేయర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు అన్నారు. సార్ సార్ ప్రధానంగా ఈ వరదల లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు, విజయవాడలోనే ఉన్నారు, కొన్ని వేల సంఖ్యలో వాహనాలన్నీ కూడా పాడైనాయి, వ్యాపారాలు కూడా నష్టపోయినాయి. ముందుగా ఈ వాహనాల దగ్గరకు వద్దాం. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాటికి ఇప్పుడు ఈ వరదల సమయంలో ఇన్సూరెన్స్లు ఏం క్లెయిమ్స్ ఉంటే వాళ్ళకి రికవరీ అనేది వస్తుంది? ఇప్పుడు దీంట్లో పాలసీ వచ్చేసి 2 రకాలు ఉందండి. దీంట్లో ఒకటి ఓడి పాలసీ అంటారు, అంటే ఓన్ డ్యామేజ్ పాలసీ. ఇంకొకటి టీపీ పాలసీ, థర్డ్ పార్టీ పాలసీ. వాహనం వెళ్ళి ఎవరికైనా తగిలితే, వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే దానికి వచ్చేది టీపీ పాలసీ అనమాట. అది థర్డ్ పార్టీని టీపీ పాలసీ అంటారు. 2 కలిపి ఉండేది కాంప్రహెన్సివ్ పాలసీ. ప్రస్తుతం ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా ఏదైనా కావాలి, ఇన్సూరెన్స్ రావాలి అని అంటే కంపల్సరీగా ఓడి పాలసీ ఉండాలండి. దాన్ని ఓన్ డ్యామేజ్ పాలసీ అంటారు. ఈ ఓన్ డ్యామేజ్ పాలసీ ఉంటే కనుక ఏజ్ వైజ్గా డిప్రిసియేషన్ తీసేసి వెహికల్ నష్టానికి ఏదైతే ఎంత నష్టపోయింది అనేది దాన్ని అసెస్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పేమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సార్ అట్లాగే మీరు చెప్తున్న విధంగా వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి. ఏ వ్యాపారాలకు సంబంధించి ఎక్కువగా ఇది వర్తించిన పరిస్థితులు ఏమన్నా ఉన్న వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీటిల్లో పాలసీలకి ఈ మోటార్ ఇన్సూరెన్స్ అనేది ఒక పాలసీ అండి. అలాగే మనకి ఈ వ్యాపారులు చేసుకునే దాంట్లో చాలా ఉన్నాయండి, రకరకాల పాలసీలు ఉన్నాయి. దాంట్లో ఫైర్ అండ్ ఎలైట్ పెరిల్స్ అని చెప్పి ఒక పాలసీ ఉంది. దాంట్లో ఏంటంటే లఘు బీమా అని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బీమా అని ఇలా రకరకాలుగా డివైడ్ చేశారు. వాటిల్లో కొన్ని క్లాజెస్లో రావండి. సపోజ్ ఏంటంటే వాళ్ళు ఒక ఫైర్ పాలసీ తీసుకుని ఓన్లీ ఫైర్ ప్రీమియమే కట్టి ఉంటే కనుక మెషినరీ అనేది దీంట్లోకి రాదండి. ఎందుకంటే అది ఇంజనీరింగ్ పాలసీ ఉండాలి. ఇంజనీరింగ్ పాలసీ అంటే దాన్ని ఎంబీడీ అంటారు. ఆ పాలసీ ఉంటే మాత్రమే అంతవరకు కవరేజ్ వస్తుందండి. లేకపోతే దీంట్లో స్టాక్స్ అనేది కంపల్సరీగా కవర్ అవుతుందండి. ఎనీ స్టాక్ దీంట్లో వాళ్ళు పాలసీ అనేది తీసుకుని ఉంటే కనుక ఫైర్లో సెక్షన్ 1B ఇదంతా ఫైర్ పాలసీలో కవరేజ్ ఉంటుందండి.